జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి. విజయానికి ధనుర్ధారి యోగీశ్వరుడు ఇద్దరు ముఖ్యమే. అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర శ్రీర్ విజయోభూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. అంటే ధనుర్ధారి ఇద్దరు ఉండాల్సిందేనండి. అర్జునుడు ఉండాలి, అలాగే పరమాత్మ ఉండాలి. అంటే మానవ ప్రయత్నం, అలాగే దైవ ప్రయత్నం, దైవానుగ్రహం, మానవ ప్రయత్నం రెండు ఉంటేనే విజయం లభిస్తుంది అని. విజయానికి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎంత ముఖ్యమో యోగీశ్వరుడైన కృష్ణుడు అంతే ముఖ్యమని ఇస్రో మాజీ చైర్మన్, పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ కె రాధాకృష్ణన్ అన్నారు. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న విజయదశమి ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళు నాగపూర్లో ప్రతిసారి కూడా విజయదశమి సందేశం ఇస్తారు. అక్కడ ఉత్సవం ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాధాకృష్ణన్ గారు విజయదశమి సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. పంచ పరివర్తన్ అంటే 5 మార్పులు అన్న ప్రక్రియలోకి అడుగెడుతున్న తరుణంలో, అంటే అక్కడ ఇచ్చిన ఉపన్యాసంలో 5 మార్పులు ఏవో చెప్పుంటారు. 5 రకాలుగా మనం మార్పులు తీసుకురావాలని ఈ సమాజంలో. అందుకని పంచపరివర్తన అని ఈయన దాన్ని వాడి ఉంటారు. అలా పంచపరివర్తన్ అన్న ప్రక్రియలోకి అడుగెడుతున్న తరుణంలో ఇంత ప్రశంసనీయ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడం నాకు ప్రత్యేకను. ఈ ప్రేక్షకులందరూ అంటే ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తలందరూ అక్కడ ఉంటారు. ఆ రోజున సాధారణంగా తృతీయ వర్ష చేసిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉంటారు. అంటే తను మన ధన ప్రాణాలని వాటిని దేశం కోసం సమర్పించడానికి సర్వసన్నద్ధమైనటువంటి మనుషులు అన్నమాట. అంట వాళ్ళందరూ సంఘ కార్యకర్తలు, అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల్ని అందుకనే ప్రశంసనీయమైన ప్రేక్షకులు అన్నాడు ఆయన. వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా ప్రత్యేక అనుభవం అది. ఎందుకంటే అలాంటి సమావేశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంత తాదాత్మ్యత చెంది దేశం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అర్పించేటువంటి మనుషులు అంతమంది ఒక చోట సమావేశం ఉంటే మరి అదృష్టమే అలాంటి సమావేశంలో ప్రసంగించడం అంటే కూడా. కాబట్టి చాలా నాకు ప్రత్యేక అనుభవం అని చెప్పారు రాధాకృష్ణన్ గారు. ఆయన ఇస్రో మాజీ చైర్మన్ అన్నమాట. స్మృతి మందిర్లో స్వీయ క్రమశిక్షణ. వాళ్ళందరూ ఎవరో చెబితే క్రమశిక్షణ పాటించేవాళ్ళు కాదు. పంతులు గారు సైలెన్స్ అంటే మనందరం ఆగుతాం. ఇక్కడ అట్లా ఉండదు. అందరూ స్వీయంగా పాటించేవాళ్ళే. అక్కడ క్రమశిక్షణ గురించి వేరే చెప్పక్కర్లా. అది నిత్య జీవితంలో వాళ్ళకి అది సాధారణమైన విషయం. అందుకని ఆ స్మృతి మందిర్లో స్వీయ క్రమశిక్షణ, నిస్వార్థ సేవ అనే ఈ మంచి వాతావరణంలో ఒక రోజు గడపటం, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్జీకి నివాళులు అర్పించడం కూడా నాకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పారు ఆయన. శౌర్యం, సంకల్పానికి మధ్య సామరస్యాన్ని వీక్షించడం మరువలేని ఒక అనుభవం. శౌర్యం ఉంటే చాలదు, సంకల్పం కూడా ఉండాలి. ఈ రెండింటి మధ్య సామరస్యాన్ని కూడా ఉండాలి. ఈ శౌర్యము, సంకల్పం, సామరస్యంతో కూడినటువంటి శౌర్యము, సంకల్పం అన్నటువంటిది. అంటే ఎవరి మీద దాడి చేయరు, ఎవరిని నాశనం చేయరు. వాళ్ళకి ఆవేశం వస్తే ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులను నాశనం చేయరు. మనకి ఏ రాజకీయ పార్టీ చూసినా ఎవరు ఎక్కడ అర్థాలు చెప్పినా, నిరసన తెలిపినా ఏదో ఒకటి నాశనం చేస్తారు. మరి ఈ 100 ఏళ్ల చరిత్రలో 25వ సంవత్సరం వచ్చింది. ఇప్పటికి 100 ఏళ్ళు అయింది ఆర్ఎస్ఎస్ ప్రారంభించి. ఈ 1925 ఇప్పుడు ఎట్లాగో అలాగే 1920 ఇది 2025 కదా. 1925 విజయదశమి నాడు ప్రారంభించారు డాక్టర్ హెడ్గేవార్జీ ఆర్ఎస్ఎస్ సంస్థ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంఘ కార్యకర్తలు ఎన్నో నిరసనలు తెలిపారు, కానీ ఎక్కడ ఏ ఆస్తిని కూడా ధ్వంసం చేయలేదు. అంటే ఇదంతా మనదే. మనదాన్ని మనం నాశనం చేసుకుంటే నాలిక కొరుక్కుంది కదా అని పళ్ళను ఊడగొట్టుకోం కదా. అలాగే ఈ ఆస్తి మనది. మన ఆస్తిని మనం నాశనం చేసుకుంటే ఎలా అని వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి విధ్వంసానికి ఇంతవరకు పాల్పడిన చరిత్రే లేదు ఈ 100 ఏళ్లలో. ఈ ఒక్క సంస్థే అలా అంత నిబ్బరంగా ఇది నాది అనే భావనతో ఈ దేశ సంస్కృతితో మామైక్యమైనటువంటి సంస్థ అది. అందుకని ఈయనకి అది అంతటి అనుభూతిని కలిగించిందనమాట. ఆ సంస్థలో అంతమంది ప్రశంసమైన ప్రేక్షకుల మధ్య ఆయన ప్రసంగించడం తనకి చాలా అనుభూతిని కలిగించింది అని చెప్తున్నారు రాధాకృష్ణ గారు.
1960 ప్రారంభంలో భారత్ అంతరిక్ష కార్యకలాపాల్లోకి విలక్షణమైన శైలితో ప్రవేశించింది. విశేషమైన స్ఫూర్తిని ప్రసాదించిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ సతీష్ ధావన్, డాక్టర్ బ్రహ్మప్రకాష్ నాయకత్వంలో తమ కృషికి సమాజమే కేంద్రంగా ఉండాలని భారత్ భావించింది. రాకెట్ సైన్స్ను ప్రయోగించడానికి దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు ఇస్రో కేంద్రంగా కలిసి అడుగులు వేయడం ప్రారంభించారు. తొలితరపు ప్రముఖులు భారత్లో అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలను పునాది వేశారు. ఉడిపి రామచంద్రరావు గారు, అబ్దుల్ కలాం గారు, యశ్పాల్ గారు తదితరులు మొదటి ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు. ఇస్రోలో మొట్టమొదటి రాకెట్కి నాయకత్వం వహించింది వాళ్ళు అన్నమాట. ఆ ప్రయోగానికి ఎవరు? ఉడిపి రామచంద్రరావు గారు, అబ్దుల్ కలాం గారు, యశ్పాల్ గారు. ఇక స్థిరమైన మానవ శ్రేయస్సు కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించాలని భారత్ నడుం బిగించింది. విశ్వం కేంద్రంగా చూసినప్పుడు మనం ఒంటరిగా లేమని అర్థమవుతుంది. ఎప్పుడు ఏ మానవుడు, అందుకనే మానవుని సాంఘిక జీవి అంటారు, సోషల్ యానిమల్. ఇతరులతో కలిసే మనం జీవిస్తున్నాం, ఇతరులు లేకుండా మనం ఒక్కడే ఉండలేం. అలాగే ఏ దేశం కూడా తనకు తానుగా ఏ దేశం ఇతర దేశాలతో ఆధారం లేకుండా ఉండలేదు. అంటే ఇక్కడ లేని వస్తువులు అక్కడి నుంచి తెప్పించుకుంటాం, ఇక్కడ ఎక్కువగా ఉన్న వస్తువులు అక్కడ పంపిస్తాం. అలా పరస్పర సహకారం ఉండాల్సిందే. కాబట్టి అది తెలుసుకున్నారు మన వాళ్ళు అని అంటున్నారు. అంటే మన వాళ్ళకి ఎప్పుడూ తెలిసింది, అదే చెప్తున్నారు ఇక్కడ. విశ్వం కేంద్రంగా చూసినప్పుడు మనం ఒంటరిగా లేమని అర్థమవుతుంది. కనుక ఇస్రో ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అనమాట. అదే సుళ్ళూరుపేటలో, నెల్లూరు జిల్లా దగ్గర ఉంది. వాళ్ళే ర్యాకెట్లు వదులుతూ ఉంటారు, ఉపగ్రహాల ర్యాకెట్ల ద్వారా. 2040 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తాయి. అంతరిక్షంలో కూడా ఒక కేంద్రాన్ని మనం నిర్మించాలనుకుంటున్నాం, అమెరికా వాళ్ళు నిర్మించినట్టుగా. దీనికి సీనియర్ శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక సాధారణ మానవుడు మొదలు అన్ని స్థాయిల్లోనూ ఉన్న వారి వరకు ప్రభావాన్ని చూపుతోంది. ఈ సాంకేతికత అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. వర్షాలు ఎప్పుడు వస్తాయి, అలా ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతాయి, అన్నిటికీ ఆధారం అవి సమాచారాన్ని సేకరించి అందిస్తుంది. ఆత్మనిర్భరత అలాగే స్వావలంబన అన్నవి లక్ష్యం మాత్రమే కాదు, అవి చోదకాలు, అవి నడిపే ప్రేరణలు అన్నమాట. రెండు, ఏది స్వావలంబన, ఆత్మనిర్భరత, ఈ రెండు మనం నడిపే దిక్సూచి అనమాట మనకి. సాంకేతికత, శాస్త్రీయ ఆవిష్కరణలకు, ఆర్థిక పరివర్తనకు చోదకాలు ఇవి. భారత్ ఇందులో విశేషమైన పురోగతిని సాధించి ఆర్థిక వ్యవస్థకు సాంకేతికత, అనువర్తిత శాస్త్రాలే చోదకాలు అంటే మార్గదర్శకాలు అన్నది. దేశంలోని భయంకరమైన సమస్యలను పరిష్కరించడానికి శాస్త్ర సాంకేతికతలు రెండూ పనికొస్తాయి. అంతరిక్షం సాంకేతికతలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. అయితే సాంకేతికతే కేంద్రంగా పరిణామం చెందుతున్న ఈ యుగంలో సాంకేతికతలో సమర్థత అనేది అత్యంత అవసరం. సమర్థత కూడా ఉండాలి ఆ సాంకేతికత. రాబోయే దశాబ్దం 6 లేదా 7వ పారిశ్రామిక విప్లవానికి సాక్ష్యంగా నిలుస్తుంది. మనం సమయోచితంగా ఉండాలంటే మనలను మనం పునరావిష్కరించుకోవలసిన అవసరం ఉంది. విద్య, సాంకేతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. విద్యా వ్యవస్థ పరివర్తన చెందుతూ ఉంది, సానుకూల దిశలో ప్రయాణిస్తూ ఉంది. ఇప్పుడు అంటే మన విద్యని మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఇతర దేశస్తుల ప్రముఖుల వ్యాసాలను చదివి మనం అసమర్థులమని మనం భావించేటట్టు మన విద్యా విధానం ఉంది. దాన్ని తొలగించి మన చరిత్ర మహాపురుషుల చరిత్రల్ని మనం చదువుకోబోతున్నాం. మన తర్వాతి తరాలు చదవబోతున్నాయి అన్నమాట. కాబట్టి సానుకూల దిశలో మన విద్యా వ్యవస్థ ప్రయాణించబోతోంది. జాతీయ విద్యా విధానం 2020 అనేది ఈ సన్నద్ధతలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడంలో కళలు, ఆధ్యాత్మికత అనేవి నాకు బాగా ఉపకరించాయి అన్నారు రాధాకృష్ణన్ గారు. అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక రంగంలో నాయకత్వం వహించడానికి నాకు సంగీతం బాగా ఉపయోగపడుతోంది. 6వ తరగతి చదువుతున్న సమయంలో అర్జునుడి పాత్ర వేశారట ఆయన. అప్పటి నుంచి భగవద్గీతపై ఆకర్షణ ఏర్పడిందట ఆయనకి. కష్ట సమయాల్లో తిరిగి పుంజుకోవడానికి భగవద్గీత చాలా ఉపకరించింది నాకు అని చెప్తున్నారు ఆయన. ముఖ్యంగా
గీతలోని 16వ అధ్యాయంలో చెప్పిన వ్యక్తి లక్షణాలు అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచేజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. ఇవి అహింస సత్యం అక్రోధ త్యాగశాంతిరపైశనం దయాభూతేష్వలోలత్వం మార్దవం హిరేరచాపలం తేజక్షమా ధృతిశౌచ అద్రోహో నాతిమానిత భవంతు సంపదం దైవీ అభిజాతస్య భారత అని ఉన్నట్టుంది. ఈ 26 లక్షణాలు ఇందులో సద్గుణ సంపదన గురించి చెప్పారు. ఆ 3 సాధారణంగా సంఘ కార్యకర్తలు అన్నీ పెట్టి ఆ లక్షణాలను కూడా చెప్తారు. అందుకనే ఈ 3 శ్లోకాలు వాళ్ళందరికీ సాధారణంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి నోటికి వచ్చి ఉంటాయి. అలాగే దీని తర్వాత దైవీ అసుర సంపద కూడా ఒక 6 లక్షణాలు ఉన్నాయి. దంభోభిమార్ ఆ శ్లోకంలో చెప్తారనమాట. అందుకని ఈ 16వ అధ్యాయంలోని ఈ 3 శ్లోకాల్లో ఉన్నటువంటి ఆ 26 లక్షణాలు అవి బాగా నిర్భీకత, త్యాగం, స్వీయ అధ్యయనం అనేవి వాటిని చదవటం వల్ల ఆయనకి నిర్భీకత వచ్చింది, అంటే భయం లేకుండా ఉండడం వచ్చింది. అధ్యయనం చేయాల్సిన ఆసక్తి వచ్చింది ఆయనకి, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించింది ఆయనలో. అట్లా ఆయనకి ఆ 3 శ్లోకాల భగవద్గీత అర్జునుడి వేషం వేయటం వలన ఆయనకి ఈ అర్జునుడి వేషమేనా ఆయన వేసింది భగవద్గీత, అర్జునుడి పాత్ర వేశాను అన్నాడు కదా. అందుచేత భగవద్గీత మీద ఆసక్తి ఏర్పడటం, ఆ భగవద్గీతను చదవటం, అందులో 16వ అధ్యాయంలోని దైవీ సంపదకు సంబంధించిన ఈ 3 శ్లోకాలైన 26 గుణాలని ఆయన పదే మననం చేసుకోవటం ఆయన విలువలను పెంపొందించడానికి ఆయన నిర్భీకతకు కారణమయ్యాయని డాక్టర్ రాధాకృష్ణన్ గారు విజయదశమి సందేశం రోజున నాగపూర్లో ఈయన ముఖ్య అతిథిగా పిలిస్తే ఆర్ఎస్ఎస్ ప్రేక్షకులందరినీ ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి ఉపన్యాసం ఇది. స్వస్తి.